హాయ్ ఫ్రెండ్స్, మరో బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చాను. కొంచెం వాయిస్ అస్సలు బాగాలేదండి, కోల్డ్ చేసింది. సో కొంచెం అడ్జస్ట్ అయితే వినండి. ఫస్ట్ అయితే నేను ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత పుట్నాల పప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. సో ఈ పుట్నాలు అండ్ ఎండుమిర్చి అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మంచిగా పౌడర్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో అందులో అయితే కొంచెం జీలకర్ర అండ్ వెల్లుల్లి కూడా వేసి పొడి చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అదే కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, పోపు గింజలు, కొద్దిగా శనగపప్పు అండ్ కొద్దిగా మినపప్పు అయితే వేస్తున్నాను. ఇవి వేసి కొంచెం మంచిగా రెడ్డిష్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేస్తున్నాను. సో ఏంటి అంటే ఫస్ట్ ఎండుమిర్చి వేసాను కాబట్టి కారం ఎక్కువ అవుతుంది. సో దాన్ని వేస్ట్ చేసుకొని అయితే పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. సో పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. వేసుకొని ఈ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను ఏంటి అంటే టిఫిన్స్లోకి బాగా బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయను. కొంచెం అక్కడక్కడ చట్పట్గా తగులుతుంటే ముక్కలు అయితే టిఫిన్లోకి టేస్ట్ బాగుంటుంది. సో మరీ ఫ్రై అయితే చేసుకోను. సో ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే వేస్తున్నాను. టమాటోస్ వేసి ఆ టమాటోస్ కూడా కొంచెం మెత్తపడేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కొంచెం పసుపు కూడా వేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. సో ఈ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ప్రాసెస్ అనేది చేసుకోండి. కొంచెం ఫ్లేమ్ ఎక్కువైనా అడుగంటుంది, సో ఇబ్బంది అవుతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే నేను కొంచెం అయితే ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత నేను ఈ ప్రాసెస్ అంతా చేసే టైంలోనే కొన్ని పేలాలు ఉంటాయి కదా అండి. సో దాన్ని వచ్చేసి కొంతమంది పేలాలు అంటారు, కొంతమంది బొరుగులు అంటారు, కొంతమంది వచ్చేసి మొరమరాలనైతే అంటారు. సో వాటిని అయితే కడిగి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా అందులో వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. వేసుకొని మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి ఉంది కదండి, సో అది కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది, లేదంటే మొత్తం అడుగు పట్టేస్తుంది. సో టిఫిన్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా అండి, అదే ఉగ్గాని అండి. సో మీరు ఇలా పప్పుల పొడితో చేసుకుంటే కనుక టేస్ట్ అయితే నిజంగా అంటే చాలా బాగుంది. ఒక్క దెబ్బలో అయితే మొత్తం అయిపోయినాయి. సో అట్లా ఉంది టేస్ట్ అయితే. నార్మల్గా కొంతమంది తెలంగాణలో ఏంటంటే దీన్ని పాలాల పోపు అని అంటారు. దానికన్నా ఉగ్గానికి కొంచెం డిఫరెంట్ ఏంటి అంటే పప్పుల పొడి అయితే వేసుకొని చేస్తారు. సో పుట్నాల పొడి కాకపోయినా కొంచెం పల్లీలైనా కూడా రోస్ట్ చేసి ఫ్రై చేసి వేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. అది మీ చాయిస్ అనమాట. కానీ పక్కా రాయలసీమ టేస్ట్ రావాలంటే మాత్రం పుట్నాల పప్పుతో అయితే టేస్ట్ బాగుంటుంది. సో అలా ట్రై చేసి చూడండి. నిజంగా అంటే టేస్ట్ అయితే బాగా వచ్చింది. సో నేనైతే ఫస్ట్ కొత్తిమీర హాఫ్ వేసుకున్నాను అండ్ లాస్ట్లో రిమైనింగ్ కొత్తిమీర కూడా వేసి సర్వ్ చేసుకుంటే మనకి ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా అంటే చాలా బాగా వచ్చింది. ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే మిర్చి బజ్జీ లేకపోవడమే. దానికి కాంబినేషన్లోకి మిర్చి పెట్టుకొని తింటే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. రెసిపీ మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.